డాక్టర్ అనన్య ఆ, ఎట్లాంటిదమ్మా? అంటే మీరు పెంచిండ్రు కాబట్టి అమ్మాయి మనస్తత్వం ఎట్లాంటిది ఏంటిది? చాలా మంచిది. నానమ్మ బాగున్నావా ఉమ్, రాగానే కాళ్ళు ఇట్లా వంగి మంచిగా దండం పెట్టేది. అసలు చిన్ననాటి నుంచి మూడు సంవత్సరాల పాప కాడి నుంచి ఉమ్, బాగా అసలు చాలా మంచి గుణం. అసలు ఏంది అంటే ఆ దేవుడు మరి చూడలేకనా మంచి పండు నుంచాడు, ఉమ్, మంచి పిల్లలు నుంచాడు అనేది అది ఎందుకు చేసిండు. కానీ ఆమెకు అల్లరి చిల్లర అలవాట్లు లేవు. ఎవళ్ళని ఎంత నాకన్నా గుర్తుండదు కానీ అమ్మాయికి అంత బాగా ఉమ్, అంత మంది రిలేషన్ గాని ఉమ్, ఎవరిని గాని ఉమ్, మా పిల్లల్ని అయితే బాబాయ్ బాబాయ్ అని ఇక ఉమ్, చాలా బొడబండకి వస్తే బొడబండ నాన్నమ్మ బాగున్నావా ఉమ్, అని అట్లా మాట్లాడేది. అక్కడి నుంచి మళ్ళా ఫస్ట్ నాట్యం వేసింది అలవాళ్ళ ఉమ్, ఆంజనేయ ఉమ్, స్వామి టెంపుల్లో ఉమ్, కూడా ఫస్ట్ గజ్జె కట్టినాడు కూడా వచ్చాను. చాలా అసలు ఉమ్, కానీ ఇలాంటివి రావద్దు. కానీ అమ్మాయిని ఏమనుకున్నా వాళ్ళకే పాపం. కానీ మన అమ్మాయి అట్లాంటిది కాదు, అల్లరి చిల్లర మనిషి ఉమ్, కాదు, మంచి గోల్ మనిషి. నా లెక్క మా కోడలు కూడా రజిత ఉమ్, మేనగోడలు ఉమ్, కదా. కాకుంటే కష్టపడాలి, పైకి రావాలి, కష్టపడాలి, మంచిగా ఉండాలి, ఉమ్, నలుగురిలో మంచి పేరు ఉమ్, తెచ్చుకోవాలి ఉమ్, అనేదే. కానీ ఉమ్, ఎవరన్నా ఏదన్నా చెప్పినా కానీ మనం విన్నాం, ఉమ్, మంచిగా నడవాలి. ఉమ్, కాకుంటే చాలా మంచి అమ్మాయి. ఇక ఆమెకి చెప్తే మా కడుపు అసలు తరక్కపోతుంది. ఉమ్. కానీ అర్థం మా మాకు అవార్డు ఇస్తుంటే కూడా వచ్చి అక్కడ నంపల్లి ఉమ్, విశ్వవిద్యాలయం ఉన్నది చూడండి, ఉమ్, దాంట్లోకి వచ్చి కూడా ఆ కుండ మీద చేస్తుంటే అమ్మో నా మనవరాలు పడిపోద్ది అన్న భయం ఉండేది. ఉమ్, కుండ మీద ఇలా చేస్తుంటే అసలు చాలా బాధ. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఇంటికాడ ఉండలేకపోతున్నా, ఇక్కడికి రాలే, అది అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఏ అలవాట్లు లేవు అమ్మాయికి. అది చాలా మంచి అమ్మాయి. ఉమ్. చాలా మందితో మాట్లాడినప్పుడమ్మా, అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉన్నాం అంటే ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక అలవాటు గాని ఏదో ఒక ఇది గాని ఉంటుంది. కానీ కానీ అమ్మాయికి అనన్యని అట్లాంటిది ఎంత అనన్యకి అట్లాంటి ఉమ్, అలవాట్లు ఏమీ లేవు. ఉమ్, కాకుంటే అందరు కావాలి, ఇట్లా ఉమ్, చూడంగానే ఉమ్, అక్కేసుకోవాలి. ఉమ్, చాలా మంచి అమ్మాయి. ఉమ్, అసలు పెద్దలంటే చాలా గౌరవం, ఉమ్, పిల్లలను కూడా ప్రేమ చేయడంలో ఉమ్, చాలా ఉమ్, ఇష్టం. ఉమ్, అట్లా చాలా మంచి. అదే అసలు దేవుడు అదే చెప్తున్నాయి కదా, అట్లాంటి పిల్లలు 100కి ఒకళ్ళు ఉంటే ఎక్కువ. ఉమ్, కానీ మరి ఆ దేవునికి నచ్చా మనం పాపం తెలియదు. కానీ ఎలాంటి అలవాట్లు అయితే అమ్మాయికి లేవు. చిన్ననాటి నుంచి కూడా పని చెయ్యాలి. మేము ఇల్లు కట్టుకొని కిరాయికి సామాను పక్క ఇంట్లో ఉంటే తీసుకొచ్చి గృహప్రవేశం అయితే పిల్లలు కొంచెం ఖాళీగా ఉండాలి కదా, ఉమ్, నేను కూడా తెస్తున్నానమ్మా అని ఇద్దరు పిల్లలు అమ్మో అన్న ఉమ్, ఇద్దరు పిల్లలు కొన్ని మోసుకొస్తే మీకెందుకు రా చిన్న పిల్లలు వద్దు పడతారు అంటే కూడా ఉమ్. లేదన్న మమ్మీకి హెల్ప్ చేయాలి కదా. అట్లాంటి మనసు ఆమె. అవన్నీ మాకు చిన్నటి నుంచి బాగా అసలు తట్టుకోలేని బాధలు అండి. తట్టుకోలేకుండా అసలు. చూస్తున్నాం కదా, అంటే వాళ్ళు గుర్తు చేసుకుంటుంటేనే వాళ్ళ శోకం ఆపుకోలేకపోతున్నారు. ఆ విధంగా పెంచారు రజిత గారు తన పిల్లల్ని. రజిత కూడా నా పిల్లలు అని నాకు వాళ్ళ తీసుకుపోయి 2 సంవత్సరాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడ పిల్లలతోటి ఉండి ఉమ్, చాలా చేసిందండి. అర్థం కానీ అవుతుందమ్మా.